హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నంబర్ 41 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి మ్యాచ్ అనేది జరగనుంది. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. సో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది, హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనున్నది. సో ఇందులో ఫస్ట్ టోటల్గా 73 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 33 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 39 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఒక మ్యాచ్ అనేది నో రిజల్ట్గా ఉంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 అనేది యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 277 పర్ 3 వికెట్స్ కోల్పోయి సన్ రైజ్ హైదరాబాద్ అనేది ఈ హై స్కోర్ అనేది నమోదు చేసింది. ఇక్కడ లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 80 పర్ 10 వికెట్స్ కోల్పోయి ముంబై ఇండియన్స్ లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. సో మొదటగా హెడ్ టు హెడ్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీకి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్ గా 24 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 13 మ్యాచెస్ సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది, 10 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. ఒక మ్యాచ్ అనేది నో రిజల్ట్ గా ఉంది. లాస్ట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే సన్ రైజ్ లాస్ట్ 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి మంచి ఫామ్ లో అనేది ఉంది. ఆర్సీబీ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి ఆర్సీబీ అనేది ఉంది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ 3rd పొజిషన్ లో ఉంది. 7 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 10 పాయింట్స్ తో ప్లస్ 0.914 నెట్ రన్ రేట్ తో 3rd పొజిషన్ లో ఉంది. ఆర్సీబీ 10th పొజిషన్ లో ఉంది. 8 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ అనేది విన్ అయ్యి 7 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 2 పాయింట్స్ తో మైనస్ 1.046 నెట్ రన్ రేట్ తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ 287 పర్ 3 వికెట్స్ కోల్పోయి హైయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. దాన్ని ఆర్సీబీ 262 పర్ 7 వికెట్స్ కోల్పోయి 25 రన్స్ తోని ఓడిపోయింది. సో ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే త్రివేష్ హెడ్ సెంచరీ చేశాడు, హెన్రిక్ క్లాసన్ 67 రన్స్, అబ్దుల్ సమాద్ 37 రన్స్ అనేవి చేయడం జరిగింది. అందులో లూకీ ఫెర్గ్యూసన్ 22 వికెట్స్ అనేవి తీశాడు, 52 రన్స్ అనేది ఇచ్చి. ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే దినేష్ కార్తిక్ 83 రన్స్ అనేది చేశాడు, ఫ్యాబ్ డు ప్లెసిస్ 62 రన్స్ అనేది చేశాడు, విరాట్ కోహ్లీ 42 రన్స్ అనేది చేశాడు, ప్యాట్ కమిన్స్ 3 వికెట్స్ అనేవి తీశాడు, మయాంక్ మార్కండే 2 వికెట్స్ అనేవి తీశాడు. సన్ రైజ్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ, ఆడమ్ మార్కరమ్, హెన్రిక్ క్లాసన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కంత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ట్రావిస్ హెడ్ ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ హైదరాబాద్ గురించి మనం ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ 7 మ్యాచెస్ ఆడి 257 రన్స్ అనేవి చేయడం జరిగింది. త్రివేష్ హెడ్ 6 మ్యాచెస్ ఆడి 324 రన్స్ అనేది చేసి టాప్ లిస్ట్ లో ఉన్నాడు. హెన్రిక్ క్లాసన్ 7 మ్యాచెస్ ఆడి 268 రన్స్ అనేది చేశాడు, మోస్ట్ సిక్సెస్ ప్లేస్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ చూసుకుంటే 7 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ అనేవి తీసి అద్భుతమైన క్యాప్టెన్ ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సో రేపటి మ్యాచ్ లో ఏమవుతుందో చూద్దాం. టి నటరాజన్ 7 మ్యాచెస్ లో 10 వికెట్స్ అనేది తీశాడు. లాస్ట్ లో ఢిల్లీ మ్యాచ్ లో అద్భుతమైన వికెట్స్ అనేది తీసి 4 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన విజయాన్ని అందించాడు. అదేవిధంగా మయాంక్ మార్కండే 6 మ్యాచెస్ ఆడి 7 వికెట్స్ అనేది తీశాడు. ఇందులో అద్భుతమైన స్పిన్ తో బౌలింగ్ అనేది ప్రదర్శిస్తున్నాడు. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, లూమర్, కరణ్ శర్మ, లూకీ ఫెర్గ్యూసన్, యష్ దయాల్, మొహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా అంజు రావత్ ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ బెంగళూరు ని మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ 8 మ్యాచెస్ ఆడి 379 రన్స్ అనేది చేసి టాప్ రన్ స్కోరర్ గా ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. సో రేపటి ఎంత స్కోర్ చేస్తాడో మనం ఒకసారి చూద్దాం. రజత్ పాటిదార్ 7 మ్యాచెస్ లో 162 రన్స్ అనేది చేశాడు, అందులో 250s అనేవి ఉన్నాయి. దినేష్ కార్తిక్ 8 మ్యాచెస్ లో 251 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో 84 రన్స్ అనేది చేసి విజయానికి చివరి దశలో అవుట్ అయిపోయాడు.
సో లూకీ ఫెర్గుసన్ బౌలింగ్ చూసుకుంటే 2 మ్యాచెస్ లో 3 వికెట్స్ అనేది తీశాడు. పవర్ ప్లే లో కొంచెం ఇబ్బంది పడుతున్న, బౌలింగ్ అనేది కొంచెం బెటర్ గానే వేస్తున్నాడు. యష్ దయాల్ 7 మ్యాచెస్ ఆడి 7 వికెట్స్ అనేది తీశాడు. సో ఆర్సీబీలో ఈ యష్ దయాల్ హైయెస్ట్ రన్ స్కోరర్, వికెట్ టేకర్. సో గైస్, ఈరోజు మ్యాచ్ వీడియోలో ప్రివ్యూ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ పవర్ హిట్టర్లను ఆర్సీబీ బౌలర్ ఆపగలిగేది ఎవరు? సో ఈ మ్యాచ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.